అందరికీ నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆమె న్యాయ వ్యవస్థలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. తెల్ల కోటు వేసుకోవాలని అనుకున్న ఆవిడ ఎందుకు నల్ల కోటు వేసుకోవాల్సి వచ్చింది? వనితా టీవీ 12వ వార్షికోత్సవ సందర్భంగా ప్రస్తుతం మనతో పాటు ఏపీ హైకోర్టు జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి గారు ఉన్నారు. I, Kanneganti Lalitha Kumari alias Lalitha, having been appointed a judge of the High Court of Andhra Pradesh. హలో మ్యామ్, నమస్తే. మేడం, మిమ్మల్ని చూస్తే సాధికారతకు చిరునామాగా కనిపిస్తున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా. నేను యాజ్ అన్ అడ్వకేట్ లైఫ్లో ఎవరైనా చూస్తాం మనం, వీ కమ్ అక్రాస్ సో మెనీ పీపుల్, వాళ్ళకి వీళ్ళకి కష్టం ఉంది, లేకపోతే సమ్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్, యూ వాంట్ టు హెల్ప్ దెమ్. బట్ అది మనం ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళకి మనం వాళ్ళ హెల్ప్ చేసే పొజిషన్లో ఉండం. కానీ ఇవాళ నేను ఈ పొజిషన్ నుంచి a larger, like a section of society, I'm in a position to help them, help the people who are in need, to address to their cause. డెఫినెట్గా అది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో ఒక పోస్ట్కి వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు పక్కన వాళ్ళకి ఏంటంటే అదొక మోటివేటింగ్గా ఉంటుంది. అలాంటిది నేను చాలామంది నా క్లయింట్స్ కానీ వాళ్ళు కానీ నేను ఎలివేట్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో జడ్జ్గా నా ఈ చిన్న ప్రయాణంలో కమ్ అక్రాస్ సెవరల్ పీపుల్ హూ ఆర్ సేయింగ్ దట్ నేను మా పిల్లల్ని లా చదివిస్తాము, ఇట్స్ సో ఇన్స్పైరింగ్, మోటివేటింగ్ ఫర్ అస్ అని. ఇట్స్ డెఫినెట్లీ అ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. ఇప్పుడు మీ రంగంలో మహిళలు రావడానికి అంతగా ఆసక్తి చూపించరు. సో ఎందుకంటారు? అది ఒకప్పటి మాట. అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఎర్లీ 19th century అప్పుడు ద ఫస్ట్ విమెన్ లాయర్ వచ్చి కార్నెలియా సురాబ్జీ, ఆవిడ ఆక్స్ఫర్డ్ నుంచి లా కంప్లీట్ చేసినా కూడా షీ కుడెంట్ ఎన్రోల్ హర్ సెల్ఫ్. ఎందుకంటే 1920sలో లీగల్ ప్రాక్టీషనర్ అంటే దట్ నెవర్ ఇంక్లూడ్స్ విమెన్. ఇట్ వాజ్ ఓన్లీ అ మెయిల్ ఇస్ అ లీగల్ ప్రాక్టీషనర్. తర్వాత 1923లో అమెండ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత షీ ఎన్రోల్డ్ హర్ సెల్ఫ్. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం 1950 నుంచి ఇప్పటి వరకు తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనకి ఒక 8 మంది సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు లేడీస్. కాకపోతే వాళ్ళల్లో లాస్ట్ డికేడ్లో 5 people వర్ ఎలివేటెడ్. ఇట్స్ అ గ్రోయింగ్ ట్రెండ్. ఇప్పుడు మీరు ఆల్ నేషనల్ లా స్కూల్స్ చూసారనుకోండి, దాంట్లో more than 50% గర్ల్సే ఉంటారు. ఇప్పుడు ఇట్స్ నో మోర్ అ ప్రొఫెషన్ వేర్ యూ సే దట్ మహిళలు అరుదుగా ప్రవేశించే రంగం కాదు ఇది. ఇప్పుడు బాగా దెర్ ఈస్ లైక్ ఇట్స్ అ గ్రోయింగ్ ట్రెండ్ అండ్ అందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది కూడా లాలో జాయిన్ అవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎవ్రీ డే యూ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. ఇట్స్ నాట్ దట్ మొనాటనస్గా యూ వోంట్ బి డూయింగ్ ఒకటే పని మీరు ఎప్పుడూ చేయరు. మీరు ప్రతి కేసు ఇట్స్ లైక్ ఎ ఛాలెంజ్ టు యూ. ఎండ్ ఆఫ్ ద డే యూ వర్క్ హార్డ్, అది ప్రిపేర్ చేసుకోవడానికి, బ్రీఫ్ ఆర్గ్యూ చేయడానికి, యూ టేక్ లాట్ ఆఫ్ పెయిన్స్. ఎండ్ ఆఫ్ ద డే ఒక రిలీఫ్ వచ్చినప్పుడు అండ్ వెన్ యూ సీ దట్ హ్యాపీనెస్ ఇన్ ద క్లయింట్స్ ఫేస్, దట్ ఫీలింగ్ వన్ కెన్ ఓన్లీ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్, వన్ హ్యాస్ టు ఫీల్ ఇట్. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్. కష్టంతో పాటుగా దీనిలో చాలా ఆనందం కూడా ఉంటుంది. లేట్ ఆస్గా పనిచేయాల్సిన సందర్భాలు కూడా చాలా వస్తాయి. సో ఇటు ఫ్యామిలీని అలాగే మీ ప్రొఫెషనల్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? లీగల్ ప్రొఫెషన్ గురించి వినే ఉంటారమ్మా. ఇట్స్ కాల్డ్ ఎ జెలస్ మిస్ట్రెస్ అంటే ఇట్ రిక్వైర్స్ ఇట్ సీక్స్ లాట్ ఆఫ్ టైం. ఎలా అంటే ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు సీరియస్గా మీరు ప్రొఫెషన్ చేయాలి అంటే రైట్ ఫ్రమ్ మార్నింగ్ డే స్టార్ట్స్ ఎట్ 9:30, యూ హ్యావ్ టు గో టు ద కోర్ట్ బై 10:30. అప్పటి నుండి సాయంకాలం కోర్ట్ 5 o'clock అలా అయిపోతుందేమో, 4:15కి అయిపోతే బై ద టైమ్ యూ కమ్ బ్యాక్ హోమ్ ఇట్ విల్ బి 6 o'clock. తర్వాత అగైన్ ఈవినింగ్ క్లయింట్స్ మీటింగ్స్. అది అయిపోయిన తర్వాత టుమారోస్ కేసెస్ యూ హ్యావ్ టు దానికి ప్రిపేర్ అవ్వాలా. ఇట్స్ లైక్ రౌండ్ ద క్లాక్ జాబ్. బట్ నా విషయంలో ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సపోర్ట్. మై మదర్, మై ఫాదర్, మై హస్బెండ్, మై కిడ్స్ అందరూ ఎవ్రీబడి కోఆపరేటెడ్. అండ్ నేను కూడా ఏంటంటే పర్సనల్ లైఫ్ని నా ప్రొఫెషనల్ లైఫ్ని ఐ కుడ్ బ్యాలెన్స్ బికాస్ లైక్ దేని టైం దానికి. ఇప్పుడు మామూలుగా ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే నేను ఇండిపెండెంట్ ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి majority of my work I used to complete in the court.
కంటిన్యూస్గా డే మొత్తం కేసులేం ఆర్గ్యూ చేయం కదా. ఇప్పుడు ఒక 4-5 కేసులు లేకపోతే ఒక 7-8 అవి కంప్లీట్ చేసుకున్నాక ఇన్ బిట్వీన్ యూ గెట్ లాట్ ఆఫ్ టైం. ఆ టైంలో నేను ఐ యూస్ టు కాల్ మై క్లయింట్స్ హూ లైక్ ఎవరైతే ఈవినింగ్ అపాయింట్మెంట్స్ ఏమన్నా ఉంటే కోర్టులో యూస్ టు కంప్లీట్. సో వెన్ ఐ కమ్ హోమ్ ఈవినింగ్ లైక్ ఫ్రమ్ దట్ 6 o'clock టైం టిల్ లైక్ నైట్ 10:30, 11 అందరూ అన్ని వర్క్ అంతా ఫినిష్ అయిపోయే వరకు ఐ నెవర్ యూస్ టు స్టార్ట్ మై వర్క్, మై టుమారోస్ ప్రిపరేషన్ అండ్ ఆల్. సో అందరితో ఫ్యామిలీతో స్పెండ్ చేసినాక వెన్ ఎవ్రీబడి ఈస్ లైక్ వాళ్ళు అందరు పడుకొని రెడీ అయ్యే టైంలో దెన్ ఐ యూస్ టు స్టార్ట్ మై వర్క్ అండ్ ఐ యూస్ టు వర్క్ టిల్ 2 o'clock లైక్ దట్. సో నాకేంటంటే ఐ నెవర్ ఫెల్ దట్ ఐ మిస్డ్ మై ఫ్యామిలీ లైఫ్ అండ్ యాజ్ వెల్ ఐ కుడ్ గివ్ మై క్వాలిటీ టైమ్ టు మై కిడ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే, సో ఇప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మీరు ఇంత అచీవ్ చేశారు అని చెప్పారు. సో మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి. మా ఫాదర్ పేరు అంకమ్మ చౌదరి అమ్మ, మా మదర్ పేరు అమరేశ్వరి. మాది బాపట్ల దగ్గర చెరువు జమ్మలపాలెం అని విలేజ్. మా తాతగారు ఆ విలేజ్కి మన్సూబ్గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత అట్ ద ఏజ్ వెన్ మై ఫాదర్ వాజ్ 20 years మా తాతగారు చనిపోయారు. సో దో హీ వాంటెడ్ టు గో ఫర్ సివిల్స్. ఆయన కొన్ని రోజుల పాటు అక్కడ ఊళ్ళో మన్సూబ్గా చేశారు. మా ఫాదర్కి హ్యాస్ 5 sisters, my father and his brother, altogether 7. I had the best childhood with all, you know, I've been, because all my family mottamlo, all my relatives, my family, extended family, everybody, like, they have a lot of respect for my father. And paina that respect and the love they have for him, being his daughter, naku that was just showered on me. Oh. So like I'm very lucky to have a good family and a very happy childhood. మీ చైల్డ్హుడ్ గురించి అండ్ బిఫోర్ మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ మీ హస్బెండ్ అండ్ మీ పిల్లల గురించి చెప్పండి. నేను లా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయిందమ్మా. మా హస్బెండ్ కూడా ఈస్ రిలేటెడ్ టు అస్, మా మామయ్య కొడుకు. ద మోస్ట్ అండర్స్టాండింగ్ పర్సన్ అండ్ ప్రాబ్లీ ఈ మొత్తం జర్నీలో వితౌట్ హిస్ సపోర్ట్ ఐ కుడెంట్ హ్యావ్ అచీవ్డ్ ఎనీథింగ్. అండ్ ఐ హ్యావ్ 2 kids, a daughter and son. మా అమ్మాయి కూడా ఇప్పుడే జస్ట్ షీ కంప్లీటెడ్ హర్ లా. My son completed his masters from Germany recently. All of them, like ma amma, nana, my husband and ma pillalitharu. I say whatever I have achieved or whatever I am today, it's just because of their support. Otherwise it would have not been possible. ఓకే, They were like మా పిల్లలు కూడా in their entire like నా దీంట్లో కెరియర్లో ఎప్పుడు అయ్యో వీళ్ళ గురించి ఇది ఆలోచించాల్సి వచ్చింది. లైక్ యూనో they never gave me any trouble, they never bothered me. I'm very fortunate to have them. ఓకే. సో మీరు లా చేశారు కాబట్టి మీ పాపని లా చేస్తున్నారా లేకపోతే తనంతట తను పర్సూ చేస్తారా? యాక్చువల్లీ ఐ నెవర్ హ్యాడ్ ఎన్ నాకు అసలు ఎప్పుడు తెలియదు ఆమెకి అసలు ఇంటెన్షన్ ఉందని కూడా. సమ్ టైమ్ ఎప్పుడో మై సన్ వాజ్ ఇన్ 10th or inter, we just went for some counseling, career counseling type లో. Then suddenly that counselor asked my daughter, what is that you want to do అనగానే I want to study law అంటే I was shocked. ఏంటి అంటే ప్రాబ్లీ లైక్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా హౌ ఇంట్రెస్టింగ్ ద ప్రొఫెషన్ ఈస్. మేబీ షీఈస్ ఇంట్రెస్టెడ్ దట్ వే. సో మీరు పెరిగిన ఎన్వైరన్మెంట్ అంటే చాలా ప్రొటెక్టెడ్గా ఉండేవారా చిన్నప్పుడు, లేదంటే పెద్ద ఫ్యామిలీ అన్నారు కదా, ప్రొటెక్టెడ్గా లేకపోతే చాలా ఫ్రీగా ఉండేవాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? ఐ కెన్ సే ఇన్ ద మోస్ట్ ప్రొటెక్టెడ్ వే ఐ బీన్ బ్రాట్ అప్. చిన్నప్పుడు అంతా ఫర్ ఎవ్రీథింగ్ మై ఫాదర్ వాజ్ సో పర్టిక్యులర్. హీ టేక్స్ అబౌట్ చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఆయన పట్టించుకుంటారు అన్నీ. ఐ వాజ్ లైక్ ఆల్ మై నీడ్స్ వర్ టేకెన్ కేర్ ఆఫ్. నాకు ఇంకేది నాకు సొంతగా ఆలోచించి నేను అది చేయాలి ఇది చేయాలి అనేలాంటి అవకాశం నాకు ఎప్పుడూ లేకుండా దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్ ఆఫ్టర్ మై మ్యారేజ్. అండ్ మై హస్బెండ్ ద సేమ్ that kind of environment continued. Okay. That's how definitely I can say it was not a kind of big struggle for me. మేడం, మహిళలు చాలా అరుదుగా ప్రవేశించే రంగంలో ఉన్నారు అండ్ అత్యుత్తమైన పదవి అధిరోహించారు. సో స్ట్రెస్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఈ జర్నీ వాజ్ నాట్ సో ఈజీ. ఎందుకంటే బికాస్ ఇట్ డిమాండ్స్ లాట్ ఆఫ్ యువర్ టైం. ఇప్పుడు ఈ ప్రొఫెషన్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఉండకపోవడానికి లేకపోతే సక్సెస్ఫుల్గా అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఒక లేడీ ఉందనుకోండి, పెళ్ళైన తర్వాత వాళ్ళకి దే హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. ఇట్స్ నాట్ దట్ ప్రతిసారి ఫ్యామిలీ సపోర్ట్ అందరికీ ఉండాలని లేదు. ఫ్యామిలీ సపోర్ట్ లేదనుకోండి, దే కెనాట్ స్పెండ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ విచ్ దిస్ ప్రొఫెషన్ డిమాండ్స్. Definitely they cannot be successful in this. I'm very fortunate enough to have that support, and that alone is the reason where I am today.
ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా మహిళలపై నేరాలు ఆగడం లేదు అసలు. మన నిర్భయ కేసు తీసుకున్నట్టయితే, లేకపోతే దిశ కేసు అండ్ రీసెంట్గా హతర్స్ కేసు తీసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే మీరు ఎలాంటి మార్పులు రావాలంటారు? మీకు నిర్భయ కేసు తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చాలా అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఇన్వెస్టిగేటింగ్ అంతా కూడా చాలా స్పీడప్ అయిపోయింది. కానీ మీరు ఒక్కసారి వెన్ యూ లుక్ ఎట్ ద డేటా, ఎక్కడ కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దస్ మనకి ఎక్కడ రెడ్యూస్ అనేది కనిపించట్లేదు. అండ్ రీసెంట్లీ యాజ్ యూ సెడ్ దిశ కానీ హత్రిస్ కానీ వీ హవ్ బీన్ సీయింగ్. వాట్ ఐ ఫీల్ ఇస్, ఎన్ని చట్టాలు ఎన్ని చేసినా కూడా ద సిచ్యుయేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్. దేర్ హ్యాస్ టు బీ అ చేంజ్. సమాజంలో మార్పు రావాలా. అండ్ ఐ ఫీల్ దట్ ఫ్యామిలీ అనేది ఇట్స్ అ బేసిక్ యూనిట్ ఆఫ్ ద సొసైటీ. అక్కడి నుంచి దేర్ ద చేంజ్ హ్యాస్ టు బి లైక్ రైట్ ఫ్రమ్ ద బ్రాటప్, చిల్డ్రన్స్ బ్రాటప్. నౌ ఇప్పుడు మనం ఈ ప్రెజెంట్ డేస్లో మనం పేరెంట్స్ ఇంటరాక్షన్ విత్ ద చిల్డ్రన్ ఈజ్ వెరీ లెస్. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, దే ఆర్ నాట్ ఫైండింగ్ ఇనఫ్ టైమ్ టు స్పెండ్ విత్ దెమ్. సో అల్టిమేట్గా పిల్లలు ఏం చేస్తున్నారు, టీనేజ్లో దే హ్యావ్ సో మెనీ ఇష్యూస్, హౌ దే ఆర్ అటెండెడ్. చాలా లాచెస్. ఎలా అంటే ఐ డోంట్ సే దిస్ ఓన్లీ ప్రాబ్లం. కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో వెరీ ఫ్యూ నంబర్లో ఉన్న పోలీసులు, సిస్టము, అవన్నీ కూడా మనం ఏదైతే మన టార్గెటెడ్ రిజల్ట్స్ ఉన్నాయో, వాట్ వి వాంట్ సొసైటీ ఇలా ఉండాలా, ఇలా ఇప్పుడు ఆడవాళ్ళు ఇంత వల్నరబుల్గా ఉన్నారు, వాళ్ళపైన ఇలాంటివన్నీ జరగకూడదు, ఇవన్నీ చేయాలి అని అంటే ఐ థింక్ దట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డూ అగ్రీ, బికాస్ చాలా వరకు మన లాలో కానీ మన ఈ ప్రొసీజరల్ లాలో కానీ బికాస్ ఆఫ్ సమ్ టెక్నికాలిటీస్ దేర్ ఆర్ డిలేస్ వెర్ ఇమీడియట్ జస్టిస్ ఇస్ నాట్ డన్. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. సో నిర్భయ కేసులో చూసుకున్నట్టయితే జస్టిస్ రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. దాని తర్వాత చాలా అమెండ్మెంట్స్ వచ్చినాయి టు ఎరాడికేట్ దీస్ కైండ్ ఆఫ్ ఇలాంటి క్రైమ్, వీటన్నిటిని తగ్గించడానికి. వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ? మనం ఆ లార్జర్ స్కేప్లో చూడాల్సి వస్తే దానికి వేర్ ఐ వాజ్ సేయింగ్ రైట్, ద ఫ్యామిలీ ఈజ్ అ బేసిక్ యూనిట్. ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ టు స్టార్ట్. ఇది జరిగిపోయిన తర్వాత దానికి న్యాయం ఇవ్వటం, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. దాని మీద రకరకాల చట్టాలు తీసుకొచ్చారు, జరుగుతూ ఉన్నాయి. కానీ అసలు దీన్ని మనము వేర్ డు యూ స్టాప్ దిస్, ఎక్కడ తగ్గించగలుగుతాం? దట్స్ వేర్ మన ఎక్కువ ఫోకస్ నీడ్స్ టు బి దేర్ ఆన్ దట్. చట్టాలు మహిళలకి చాలా అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటారు, అది కరెక్ట్ అంటారా మీరు? ఈ సొసైటీలో విమెన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే డెఫినెట్గా దే నీడ్స్ టు బి సమ్ కైండ్ ఆఫ్ లాస్ విచ్ విల్ ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. సో డెఫినెట్గా అలాంటి చాలా లాస్ ఉన్నాయి. ఓకే మేడం, సో స్త్రీల సమానత్వం గురించి మనం దశాబ్దాల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము, కానీ సమాజంలో పరిస్థితి దానికి టోటల్ భిన్నంగా ఉంది. ఆల్ ఎంపవర్డ్ విమెన్ అండ్ ఇన్ఫార్మ్డ్ మదర్స్, దే షుడ్ బ్రింగ్ దేర్ చిల్డ్రన్ అప్ ఇన్ సచ్ ఎ వే దట్ మనం మన ఇంట్లో పిల్లలకి కూడా ఎప్పుడు ఆడ మగ మధ్య వ్యత్యాసం లేకుండా మనం ఎలా అయితే వాళ్ళని పెంచుతామో దాని ప్రకారంగానే సొసైటీలోనే దట్ చేంజ్ హ్యాస్ టు కమ్. ఇప్పుడు మీకు లాస్ కానీ మన కాన్స్టిట్యూషన్ కానీ దట్ మనకి బోలెడ్ రైట్స్, ప్రివిలేజెస్ ఇచ్చింది. కానీ అవన్నీ పేపర్లో ఉండేవి, ఆ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఏమిటి, ఎలా జరుగుతుంది అనేది పక్కన పెడితే, వాటన్నిటికంటే కూడా మీకు ఆ సమానత్వం రావాలి అంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ దట్ యువర్ మైండ్ సెట్ షుడ్ చేంజ్. రీసెంట్గా చనిపోయిన ఒక యుఎస్ సుప్రీం కోర్ట్ జడ్జి గారు ఆవిడ ఏమంటారంటే, అసలు మీకు ఈక్వాలిటీ రావాలి అంటే ఎప్పుడు వస్తుంది అంటే, బోత్ విమెన్ అండ్ మెన్ ఇఫ్ దే టేక్ ఈక్వల్ పార్ట్ బ్రింగింగ్ అప్ ద నెక్స్ట్ జనరేషన్, ఆ రోజే దట్ ఈస్ ద డే వేర్ యూ సే దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. పెళ్ళి అలాగే కెరీర్ పరంగా ఆడపిల్లల ఆలోచనలు ఎలా ఉండాలి అంటారు? ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో బోత్ ఫ్యామిలీ, యువర్ ప్రొఫెషన్ షుడ్ బీ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇక్కడెక్కడ ఇవాళ రేపు మీరు ఎక్కువ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అన్నీ చూస్తూ ఉన్నాం, డైవర్స్ కేసెస్ అన్నీ ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటే దిస్ బ్యాలెన్స్ యూఆర్ నాట్ ఏబుల్ టు స్ట్రైక్. ఎలా అంటే లైఫ్లో తప్పకుండా ప్రొఫెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఈక్వల్లీ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అన్లెస్ యూఆర్ హ్యాపీ ఆన్ యువర్ ఫ్యామిలీ ఫ్రంట్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో ఆ ఈక్వల్ ఇంపార్టెన్స్, ఆ టైమ్, అదంతా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తేనే యూ విల్ బీ వెరీ హ్యాపీ ఆన్ యువర్ ప్రొఫెషనల్ ఫ్రంట్.
అయితే ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది అమ్మాయిలు బాగా చదువుకున్న తర్వాత కెరియర్ పర్స్యూ చేయలేకపోతున్నారు అని అంటే దెన్ ఆన్ ఏ లైటర్ నోట్ ఐ విల్ సే యూ చూజ్ ఎ రైట్ మ్యాన్. యూ చూజ్ ఎ రైట్ మ్యాన్ హూ విల్ సపోర్ట్ యువర్ కెరియర్. దట్స్ వాట్. బికాస్ ఒకసారి చదువుకొని దీనిలో ఉండి కెరియర్లో ఉండి పెళ్లి చేసుకునేటప్పుడు యూ నీడ్ టు హ్యావ్ దట్ కంపాటబిలిటీ వేర్ పీపుల్ హూ విల్ అండర్స్టాండ్ మనకున్న ఇద్దరికి ఒకళ్ళు భావాలు ఒకళ్ళు అర్థం చేసుకొని ఆ కంపాటబిలిటీతో ముందుకెళ్ళే లాంటి దీంట్లో లైఫ్ విల్ బి హ్యాపీ. అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ గృహహింస కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సో కారణం ఏమంటారు? లిటరసీ రేట్ పెరగడానికి, డొమెస్టిక్ వైలెన్స్ పెరగడానికి రెంటికి మధ్య కనెక్షన్ ఏం లేదమ్మా. ఇట్ ఈస్ దేర్, ఎప్పుడూ ఉంది. కాకపోతే ఏంటంటే బికాజ్ యువర్ ఫీలింగ్ దట్ లిటరసీ రేట్స్తో పాటు ఇది పెరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారంటే పీపుల్కి అవేర్నెస్ వచ్చింది. దే నో అబౌట్ ద లాస్, ఎవరు మనకి ఫేవర్గా ఏమున్నాయి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం దాన్ని వేర్ వీఆర్ సపోజ్ టు గో, వీటన్నిటి గురించి ఆ అవేర్నెస్ రావడం వల్ల మోర్ కేసెస్ కంప్లైంట్స్ ఆర్ రిజిస్టర్డ్. అందుకని పెరిగింది అనుకుంటున్నాం. కానీ ఐ డోంట్ థింక్ దానికి దీనికి రేషనల్ ఉందని నేను అనుకోను. బట్ ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య ఏదో నేను ఐ సీన్ అ రిపోర్ట్ వేర్ దే సే ఈ లాక్డౌన్ పీరియడ్లో దెర్ ఆర్ అబౌట్ లాస్ట్ 10 yearsలో ఎంత అవుతాయి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ రిపోర్ట్ అయినాయో దానికంటే కూడా చాలా ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అయినాయి అంట ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్. అండ్ ఇప్పుడు మీరు అప్పటికి కూడా చూస్తే 85% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఫేసింగ్ డొమెస్టిక్ వైలెన్స్ దే ఆర్ నాట్ వెంటిలేటింగ్ దేర్ గ్రీవియన్స్. So there is still again if you say domestic violence will again be going back to our values, our system. Okay. Everything starts there, it ends there. నేను మహిళను అన్న ఒక ఫీలింగ్ లేకుండా ఇండివిజువల్ ప్రొఫెషనల్గా మీరు గర్వపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మహిళని అన్న ఫీలింగ్ లేకుండా అనటం కంటే ఇట్స్ ఆల్వేస్ ఐ ఫీల్ ప్రౌడ్ టు బి అ విమెన్. కానీ ప్రొఫెషనల్ ఫ్రంట్లో ఏదో నేను మహిళని కాబట్టి నేను ఇన్ఫీరియర్ అని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఆల్వేస్ ఐ హ్యాడ్ గివెన్ మై బెస్ట్. ఐ వాజ్ అ ఫైటర్. ఏదైనా నేను ఒక దాన్ని అనుకుంటే నేను దాన్ని సాధించిన సందర్భాలే చాలా ఉన్నాయి. మీరు ఇలా అన్నప్పుడు నాకు నా కెరియర్లో ఒక విషయం నాకు ఎప్పుడు గుర్తుంటుంది. నేను ఎప్పుడు ఇన్ మై ఇనీషియల్ డేస్ ఆఫ్ ప్రాక్టీస్ ఐ వాజ్ అ వెరీ జూనియర్ అడ్వకేట్. నేను ఒక పర్టికులర్ కేసు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నా అదర్ సైడ్ అడ్వకేట్ ఉంటారు, ఆయన ఇస్ కన్సిడరబుల్లీ సీనియర్ అడ్వకేట్. అయితే ఆయన క్లయింట్ వేరే కేసులో ఆయనతో మాట్లాడటానికి కోసం అని చెప్పి ఆయన కోర్టులో ఉన్నారని కోర్టుకు వచ్చారు. బోత్ ఆఫ్ us were ఆర్గ్యూయింగ్. తర్వాత సాయంకాలం ఈవినింగ్ అయిన తర్వాత ఏ పర్సన్ కాల్ మీ, దట్ క్లయింట్ కాల్ మీ, దట్ అదర్ అడ్వకేట్స్ క్లయింట్ కాల్ మీ. ఫోన్ చేసి ఇలా నన్ను మేడం మీరు అది అని అడుగుతూ ఉంటే ఐ సెట్ మీకు నా నంబర్ ఎవరు ఇచ్చారు, మీరు ఎవరు ఏంటి అంటే దెన్ యూ స్టార్టింగ్ ఇవాళ సో కోర్టులో మీరు సో ఆర్గ్యూ చేస్తున్నారు, నేను ఆయనది వేరే కేసు విషయంలో నేను అడ్వకేట్ దగ్గరికి వచ్చాను, ఐ వాజ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్స్, నో ఐ వాంట్ టు ఎంగేజ్ యూ, నేను ఆయన దగ్గర నుంచి ఆల్రెడీ నేను నో అబ్జెక్షన్ తీసుకొని వస్తున్నాను, ఎప్పుడు రమ్మంటారు సాయంకాలం అని చెప్పి అడిగాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎలా అంటే ఈ ప్రొఫెషన్లో యూ గివ్ యువర్ బెస్ట్. It's you're a lady, a male or a female, it will not have any difference. That's how all the while my journey in the profession been. కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ నేషన్లో యూత్ ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలంటారు? Undoubtedly, it's concept of family. కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఎందుకంటారు? ఎందుకు అంటే ఒక సిటిజన్ ఒక ఇండివిజువల్ ఎవరినైతే ఒక ఫ్యామిలీలో హూ హెస్ బీన్ బ్రాట్ అప్ విత్ సమ్ రెస్పెక్ట్, విత్ సమ్ డిసిప్లిన్, he'll respect the family, he'll respect the society, he'll respect the nation. Meeku Abdul Kalam garu antaru, a strong and a happy family can build a strong and a noble nation. So any day it's family. మహిళలు క్వాలిటీ టైం ఎంజాయ్ చేయాలి అంటే 3 అంశాలు ఏదని చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ చదువుకున్నారమ్మా, అందరూ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ కెరియర్. లైఫ్లో యువర్ ఫ్యామిలీ లైఫ్, యువర్ ప్రొఫెషనల్ లైఫ్, ఈ రెండు వదిలిపెడితే you have your own life. That's all. నేను ఎలా ఫీల్ అవుతానంటే ఎవ్రీబడి షుడ్ లవ్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ హ్యావ్ యూ షుడ్ గివ్ సమ్ ప్రయారిటీ టు యువర్ సెల్ఫ్. ఇప్పుడు మనకంటూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ కాకుండా ఎవరికంటూ వాళ్ళకు ఒక హాబీస్, వాళ్ళ మీద కొన్ని వాళ్ళకంటూ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ యూ షుడ్ లవ్ whatever you do. Need not be all big things. Big things doesn't happen every day. Whatever you do, you should enjoy that. Every minute, whatever you do, you should enjoy that.
that's very important. ఇప్పుడు పాండమిక్ టైం వల్ల కోర్ట్ హియరింగ్స్ వర్చువల్గా నడుస్తున్నాయి. సో వన్స్ ఇట్స్ నార్మల్ అది బ్యాక్ టు సేమ్ అవుతుందా లేదంటే ఇలాగే నడుస్తుందా? ఈ పాండమిక్ టైమ్స్ వీ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్. దాంట్లో వన్ గుడ్ థింగ్ ఎస్ దిస్ వర్చువల్ హియరింగ్స్. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ మా కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ వర్చువల్ హియరింగ్స్ జరుగుతున్నాయి. వీఆర్ డూయింగ్ గుడ్ వర్క్. బట్ ఏంటి అంటే ఇది ఎప్పటికీ ఇది ఇలాగే ఉంటుందా అంటే కోర్ట్ కేసులో అన్ని కేసులకి ఇలా వర్చువల్ హియరింగ్లో జరగడానికి కుదరదు. ఫిజికల్ హియరింగ్ ఉంటుంది. మేబీ బికాజ్ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ కొంత ఫిజికల్ హియరింగ్ తర్వాత కొంత వర్చువల్ హియరింగ్ కూడా కంటిన్యూ చేస్తామా అనేది ఇట్స్ ఓన్లీ టైం కెన్ సే. చాలామంది మహిళలు చదువుకున్నా లేకపోతే చదువుకోవడానికి బయటకు రాలేదు, లేదంటే చదువుకున్న తర్వాత కూడా ఎక్స్ప్లోర్ అవడానికి ఆసక్తి చూపించట్లేదు. లెట్ ఇట్ బీ బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ యూనో ఎనీ అదర్ రీజన్. సో అలాంటి వాళ్ళందరికీ వనితలకి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? యాక్చువల్లీ మెసేజ్ అమ్మ నేను చెప్తున్నాను అనే కన్నా మై ఫాదర్ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ, నాకు మా పిల్లలకి అందరికీ కూడా యూ ఆల్వేస్ యూస్ టు టెల్ వన్ థింగ్. ఖలీల్ గిబ్రాన్ అని ఆయన ఒక మాట చెప్పారమ్మా. ఐ ఆల్వేస్ ఫీల్ దాట్ ఫర్ ఎనీబడి టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ దట్స్ ద ఓన్లీ థింగ్ వన్ హ్యాస్ టు ఇంప్లిమెంట్. ఏంటి అంటే లైఫ్లో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అ డెఫినెట్ గోల్. దే షుడ్ బీ అ బర్నింగ్ డిజైర్ టు అచీవ్ ఇట్. దెన్ just you have a definite goal and a burning desire, you cannot achieve it. Then you should have tight planning and then consistency in persuasion. That will only take you to where you want to. And that's the way, and there can't be any other, there is no shortcut to success. It's only hard work and hard work. అందరూ ఎవరినో కానీ చూసి ఇన్స్పైర్ అవుతారు కదా. సో ఒకవేళ మిమ్మల్ని మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎవరు చెప్తారు? May not be professionally, but na life lo everything, I think even now if I'm talking to you, I feel that నేను మాట్లాడేది నేను చేసేది అన్నీ కూడా ఇట్స్ లైక్ మై ఫాదర్ ఈజ్ మై మోటివేషన్ ఇన్ లైఫ్. లైక్ ఐ అడ్మైర్ హిమ్ అలాట్. అండ్ అన్ఫార్చునేట్లీ రీసెంట్లీ లాస్ట్ మంత్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్. ఇట్స్ లైక్ హీ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. 12th యానివర్సరీ సందర్భంగా మీ విలువైన టైం నుంచి కొంచెం టైం కేటాయించి మాకు చాలా మోటివేషనల్గా మాట్లాడారు. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you. I would like to congratulate Vanitha TV for completing 12 years successfully, and I wish that you continue to strive for the cause of women. All the best. Thank you so much, madam. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.